హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడ ఈరోజు నేను ఎండాకాలంలో కూడా గార్డెన్ ఇంత హెల్తీగా ఉంచడానికి వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు అనేది చూపించడం కోసమే వీడియో చూస్తుంది అనమాట. అసలు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ గార్డెనింగ్ చేయాలనేది అది ఎండాకాలమో వర్షాకాలంతో సంబంధం లేకుండా మొక్కల్ని చాలా హెల్తీగా గ్రీనిష్గా ఉంచుకోవచ్చు. అది ఈ తోటను చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇంత ఎండాకాలంలో కూడా మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో. అది టెర్రస్ మీద చింతకాయల చెట్లు, అలాగే ఇందులో ఇంచుమించు 50-60 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట డాబా మీద. ఇంత ఇంట్రెస్టింగ్గా చేయాలి అంటే మాత్రం శ్రమ ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదు అనేది లేకుండా ప్రతి మొక్కని కూడా టెర్రస్ మీద పెంచారు. అక్కడికి అరటి చెట్లే కాదు, డ్రాగన్ మొక్కలు, అలాగే ఇలాగా ములగ చెట్లే కానీ. ఇది చూడండి, ఇది నూనె ఫ్రూట్ అనమాట. ఈ నూనె ఫ్రూట్ గురించి మీరు ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ నూనె ఫ్రూట్ని మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారన్నమాట దీన్ని. నెక్స్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇవి వెనక చూడండి, మీకు అక్కడ చెరకు కనిపిస్తుంది. ఇది అరటి మొక్క ఇది. అలాగే లాస్ట్లో కనిపిస్తున్నది చెరకు చెట్లు అనమాట. ఇక్కడ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి ఫ్రూటింగ్ స్టార్ట్ అయినాయి. అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి. ఇది ఏంటనేది నాకైతే కరెక్ట్గా తెలియట్లేదు. ఇది పంపర్ బనాస అనుకుంటాను. పంపర్ బనాస, బత్తాయి, నారింజ, స్వీట్ నారింజ, సీడ్లెస్ నారింజ, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒకటే సైజులో ఉన్నాయి కాయలు అనేది. ఇక్కడ ఈ మొక్కను చూస్తున్నారు కదా, ఈ మొక్క ఏంటనేది నాకు చెప్పండి. మీలో ఎంతమందికి ఈ మొక్క తెలుసు అనేది. ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందో, అది ఎంత గ్రీనిష్గా ఉందనేది. నెక్స్ట్ ఇది ములగ చెట్లు. ఇది బ్లాక్ గోవా అనమాట, అంటే నల్లజామ, మామిడి. ఇది సపోటా. ఈ సపోటా చెట్టు చూడండి, నేల మీద ఉంటే కూడా ఇంత వస్తుందో రాదో ఇల్లు. ప్రతి ఆకుకి కాయలు రావడం మొదలెట్టినాయి. అసలు ఎంత హెల్తీగా ఉంది, ఎంత ఆర్గానిక్గా వీళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎంత ఇంట్రెస్టింగ్గా మొత్తం ఎంత టైంని స్పెండ్ చేస్తున్నారు అనేది చూడండి ఒకసారి. అలాగే ఇది వాటర్ యాపిల్ అనమాట. వాటర్ యాపిల్ కాయలు స్టార్ట్ అయినాయి గ్రీన్ వాటర్ యాపిల్కి. ఈ వాటర్ యాపిల్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బొగన్విల్లా చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా గార్డెన్కే అందం వచ్చింది. ఇక్కడ ఈ ఆర్చికి క్రీపర్ రోజెస్ని పాకించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పింక్ కలర్ లోటస్ ఎంత బాగుంది అనేది. ఈ కలువల కోసం ఒక కొలని తయారు చేశారు అక్కడ. ఈ కుండీలో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూసారా, ఎంత ఈ ఇండోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎంత ఇదిగా పెట్టారో. ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎన్ని కుండీలు ఉన్నాయి కౌంట్ చేయడం చాలా కష్టమైన విషయం అనమాట. ఇక్కడ వీళ్ళు టెర్రస్ని 2 టైప్స్గా స్ప్లిట్ చేసుకున్నారు. వన్ సైడ్ ఏమో వెజిటబుల్ ప్లాంట్స్, వన్ సైడ్ ఏమో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. చాలా సిస్టమేటిక్గా చాలా మొక్కల్ని చాలా ఆర్గనైజింగ్గా పెట్టడం జరిగింది. చాలా హెల్తీగా పెంచుతున్నారు ఫస్ట్ పాయింట్ అన్నిటికంటేను. అసలు చూడడానికి చాలా బాగుందనమాట. మనం పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రతి మొక్కని ఇంట్రెస్టింగ్గా పెంచుతాము. ఆ గార్డెనింగ్ అంటే అలా ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇటు సైడ్ చూసారా, ఇటు సైడ్ అంతా కూడా ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టారు. ఈ ఫ్లవర్ ప్లాంట్స్లో మల్లి, గులాబీ, కనకాంబరం, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి మొక్కలు అనేది. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదనేది లేదనమాట. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు ప్రతిదీ కూడా టెర్రస్ మీద నుంచే పండిస్తున్నారు. ఈ గార్డెన్ని ఇంత ఇదిగా చేస్తున్నందుకు వాళ్ళకి మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరిమైనా కానీ గార్డెనింగ్ ఇలాగే చేస్తాము. మీరు కూడా ట్రై చేయండి గార్డెన్ పెంచడానికి. ఒక 4 మొక్కలనే పెట్టుకుందాము. ఆర్గానిక్గా మన ఫుడ్ మనం పండించుకొని కెమికల్ ఫ్రీగా మన ఫుడ్ని తింటూ మన కుటుంబాన్ని కాపాడుకుందాము. మన ఫుడ్ని మనమే పండించుకుందాము. చూడండి ఎంత వచ్చిందో హార్వెస్ట్ అనేది. ఫైనల్గా ఆఖరికి క్యాబేజీ కూడా వచ్చేసింది అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఈ లోటస్ అనేది. ఎల్లో లోటస్ చాలా బాగుంది కదా చూడడానికి. అసలు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి గార్డెనింగ్ని. 2 మొక్కలతో స్టార్ట్ చేసినా కానీ మన ఫుడ్ని మనమే తినచ్చు. ఇది చెమ్మకాయలు, ఇది తీగజమ్మ అనమాట. అలాగే ఇది స్ట్రాబెర్రీ. మీకు నచ్చింది నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.